బీసీ రిజర్వేషన్ల పెంపు విషయమై తెలంగాణ కాంగ్రెస్ తమ పోరును ఉధృతం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. 3 రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఇందుకు గాను ఇవాళ చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఢిల్లీ పోర్లో భాగంగా నిరసన కార్యక్రమం ఆగస్టు 5 నుంచి 7 వరకు జరగనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు, రాహుల్ గాంధీ వంటి జాతీయ నాయకులు పాల్గొంటారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ అందులో భాగంగా ఈ ప్రయాణం చేస్తున్నారు. करके जाना नहीं, हम लोग आ ही रहे हैं। अंदर भी సెక్రటరీ జనరల్ లోక్సభ గారికి నేను అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వటం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చానంటే తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఓబీసీలకి ఇవ్వాలనేటటువంటి బిల్లు ఒకటి, దాంతోపాటు ఆర్డినెన్స్ ఒకటి, ఈ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి 42% రిజర్వేషన్ కావాలనే ఆర్డినెన్స్, ఈ 2 బిల్లులు కూడా గవర్నర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చి పెండింగ్ ఉన్నాయి 3-4 నెలల నుంచి. అది క్లియర్ అయితేనే మేము తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్లు 42% రిజర్వేషన్ ఓబీసీస్కి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద చర్చించడానికి మరి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఇతర బిజినెస్ ఆఫ్ చేసి దీని మీద చర్చించాలని అడ్జర్న్మెంట్ మోషన్ ఇక్కడ ఇచ్చాము. అంతేకాకుండా రేపు ఎల్లుండి 6వ తారీఖున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరూ కూడా ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి రావటం జరుగుతుంది. వాళ్ళకి ఆ ధర్నా కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ 2 ఆర్డినెన్స్ బిల్లు ప్రెసిడెంట్ దగ్గర నుంచి ప్రభుత్వం వెంటనే క్లియర్ చేపించాలని ఒత్తిడి చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవటం జరుగుతుంది. ఈ రోజు మేము మన తెలంగాణ ఎంపీస్ అందరం కూడా ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ ముందు ప్లకార్డ్స్, ఫ్లెక్సీ పెట్టుకుని ధర్నా కార్యక్రమం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అనుష, బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఈ రోజు చలో ఢిల్లీకి కూడా తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇటు వాకటి శ్రీహరి కూడా ఢిల్లీ కూడా ప్రయాణమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ప్రత్యేక రైలు కూడా జెండా ఊపి ఈ చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క చెల్లో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మరి 3 రోజుల పాటు 5, 6, 7 తేదీల్లో మరి ఢిల్లీలో ఇటు తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్ల అమలుకై కూడా మరి పోరాటం చేస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 50 మంది రావాలని కూడా మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే ఇటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలంతా కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మరి ప్రత్యేక రైల్లో మరి రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తారు. మరి రేపటి కార్యక్రమాలు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో మరి తెలంగాణ కాంగ్రెస్ నేత బీసీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరి ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఎంపీలు కూడా మరి ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో కూడా మరి వాళ్ళు ర్యాలీ కూడా తీస్తున్నారు. మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని మనం విజువల్ చూస్తున్నాం. ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఒకవైపు ఫైట్ చేస్తున్నారు. ఇక మరోవైపు రేపు 5వ తేదీన ఇటు పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి టీపీసీసీ నేతలు కూడా పోరాటం చేరున్నారు. ఇక ఆగస్టు 6న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా మరి టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా కూడా
చేరున్నారు. మరి తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా ఢిల్లీ పయనం అవుతున్నారు. మరి ఈ రోజు ప్రత్యేక ట్రైన్ లో కూడా మరి ప్రతి నియోజకవర్గం అంటే 119 నియోజకవర్గాల నుంచి మరి కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు 50 మంది కూడా తరలి రావాలి. మరి వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు వారి వెంట తెచ్చుకోవాలని కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించడం జరిగింది. మరి ఆగస్టు 7న కూడా తెలంగాణ అసెంబ్లీ ఆమోదించినటువంటి 40% బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా రాష్ట్రపతి గారికి సమర్పిస్తూ వినతి పత్రాలు కూడా అంది ఉన్నారు. కాబట్టి మరి ఈ 3 రోజులు కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. టీపీసీసీ బీసీ నేతలకు సంబంధించి కూడా మరి ఈ పోరుబాటులో మరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది చూడాలి. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన పని తను చేసింది. మరి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే బిల్లు కూడా చేయడం జరిగింది. మొన్ననే ఇటు కేబినెట్ ఆమోదంతో దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. మరి ఇటు తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 9వ షెడ్యూల్ కూడా చేర్చాలి. ఎందుకంటే తమిళనాడులో కూడా మరి ఇప్పటికే ఇటు బీసీలకు 40% పైగా ఇటు రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి. కాబట్టి మరి దాన్ని కూడా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కూడా మరి కాంగ్రెస్ తెలంగాణ బీసీ నేతలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్ ప్రకారం మరి దేశవ్యాప్తంగా 50% వరకు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ క్యాప్ ఉన్నప్పటికీ మరి దాన్ని తొలగించి మరి రిజర్వేషన్లను 60% పైగా పెంచాలని కూడా ప్రధానంగా దేశవ్యాప్తంగా డిమాండ్ అవుతుంది. కాబట్టి మరి అందులో భాగంగానే ఇటు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా మరి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారమే మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా స్పష్టం చేసింది. మరి దానికి అడుగులు వేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ చేశారు. కాబట్టి మరి ఆ రిపోర్ట్ ఆధారంగా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కూడా టీపీసీసీ నేతలైతే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ మధ్య నిర్వహించిన బీసీ కులగణన సర్వేలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 46.25% ఇటు బీసీ నేతలు అంటే బీసీ ప్రజలు ఉన్నట్టుగా తెలియదు. కాబట్టి మరి దానికి అనుగుణంగా మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కూడా మరి టీపీసీసీ నేతలు మాత్రం ప్రజెంట్ ఢిల్లీ బాట పట్టారు. మరొక వైపు ఇటు పార్లమెంట్ లో కాంగ్రెస్ సంబంధించిన 8 మంది ఎంపీలు కూడా ఒకవైపు ఫైట్ చేస్తున్నారు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి సంబంధించిన ఇటు మంత్రులు అదేవిధంగా సీఎం మరోవైపు ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ప్రజెంట్ మాత్రం ఢిల్లీ బాట పట్టారు. మరి ఈ నెల 5, 6, 7 తేదీలో మాత్రం మరి ఎలాగైనా కేంద్రాన్ని ఒప్పించి మరి పార్లమెంట్ లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా తీర్మానం చేయాలి. బీసీలకు 40% ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దీని అమలు కోసం కూడా మరి టీపీసీసీ నేతలు మాత్రం ఢిల్లీ బాటలో భాగంగా ఇటు పోరుబాట పట్టారు. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మరోవైపు ఇటు మరి జాగృతి కవిత కూడా ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒకవైపు ఇందిరా పార్క్ వద్ద దాదాపు 72 గంటల పాటు కూడా ధర్నా కూడా పిలుపునిచ్చింది. కాబట్టి మొత్తం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా మొత్తం బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పటి వరకైతే మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి దిగి రావాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. మరి ఆర్డినెన్స్ కూడా ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా పంపించారు ఆ సలహా సూచనల కోసం. మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి ఏ రకంగా ఇవ్వచ్చా ఇవ్వరాదా, మరి న్యాయం సంబంధించి ఏం చెప్తుంది. మరి సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉన్నప్పుడు కూడా మరి దాన్ని ఎత్తివేసి మరి తమిళనాడులో అమలు చేస్తున్నట్టు కూడా మరి ఇక్కడ కూడా 60% పైగా రిజర్వేషన్లు ఇస్తారా లేదా, మరి దానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా ఒప్పించి మరి తెలంగాణలో బీసీలకు 40% ఇచ్చే విధంగా చేస్తామంటూ కూడా ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్ లో మరి నిరసన ఒకవైపు, మరోవైపు ఇటు తెలంగాణ బీసీ టీపీసీసీ నేతలంతా కూడా చెలో ఢిల్లీ నేపథ్యంలో మరి ప్రత్యేక రైలు కూడా ఢిల్లీ కూడా ప్రయాణమయ్యారు. మరి చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఈ యొక్క ఢిల్లీ పోరుబాట. మరి యొక్క పోరుబాటలో భాగంగా మరి ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మరి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహర్ కూడా ఈ యొక్క ప్రత్యేక రైలు కూడా వాళ్ళు కూడా వెళ్తున్నారు. మరి వాళ్ళు నాగపూర్ వరకు కూడా వెళ్తారు. మరి రేపు అందరితో పాటు మరి మంత్రులతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా మరి ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద పెద్ద ధర్నా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలి, అమలు చేయాలని కూడా మరి ఈ యొక్క పోరుబాట నేపథ్యంలో మరి ఢిల్లీ నేతలు దిగొస్తారో చూడాలి. మరి తెలంగాణ
టీపీసీసీ నేతలు మాత్రం పట్టుబడుతున్నారు. సతీష్, అయితే ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కేంద్రం మోకాలు అడ్డెడుతుందని విమర్శించారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొదటి నుంచి కూడా టీపీసీసీ నేతలు అదే చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే బీసీ కులగల సర్వే కూడా చేశాము, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తాం కాబట్టి ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇక్కడ బీసీలకు 40% ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. మరి దానికి కట్టుబడే మరి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హామీ ఇచ్చారు. మరి బీసీలకు 40% ఇస్తామని కూడా మరి అనుకున్నట్టుగానే హామీ ఇచ్చిన ప్రకారం దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. కానీ ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం మోకాలు అడ్డు పెడుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు కులగణ సర్వే కూడా చేశారు కాబట్టి మరి ఈ రిపోర్ట్ ఆధారంగా ఎందుకు ఇవ్వద్దు అనేపై కూడా మరి టీపీసీ నేతలు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వంపై కూడా ఫైర్ అవుతున్నారు. అంటే ఇక్కడ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నా కూడా ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నారు? మరి బీసీలని నమ్మక ద్రోహం చేస్తున్న పార్టీ బీజేపీ నేత అంటూ కూడా మరి టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా బీజేపీ నేతలు కూడా తప్పుపట్టారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవైపు సర్వే చేసి మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒకవైపు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు అందరి ఆమోదంతో. మరోవైపు ఇటు కేబినెట్ భేటీలో కూడా చర్చించి మరి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి ఈ విషయంలో మరి గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు ఒకవేళ రిజర్వేషన్ కల్పించాలంటే మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే సరిపోతుంది. కానీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మాత్రం మరి కేంద్ర సపోర్ట్ కూడా అవసరం. మరి పార్లమెంట్ లో కూడా 2/3 మెజార్టీ ఉంటేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. దానిపై తీర్మానం కూడా చేయాల్సి ఉంటుంది. మరి అన్ని పట్ల ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఒప్పించి మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ఇప్పటికే టీపీసీ నేతలు కూడా ప్రధానంగా మరి డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి చూడాలి ఏం జరుగుతుందో. మరి ఇప్పటికే పార్లమెంట్ లో సమావేశాలు కూడా సంబంధించి కూడా జరగబోతున్నాయి. కాబట్టి మరి యొక్క పార్లమెంట్ సమావేశంలోనే మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలి అని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ యొక్క బీసీల పోరుబాట ఏదైతే ఉందో చెలో ఢిల్లీ కార్యక్రమం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు చల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సంబంధించిన బీసీ నేతలంతా కూడా ఢిల్లీ పయనమయ్యారు. మరి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించడం కూడా మరి పోరుబాటకు పిలిపించిన నేపథ్యంలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది. మరి దీంతోనైనా మరి ఢిల్లీ పెద్దలు దిగొస్తారో చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి ఎలాగైనా ఈ యొక్క రిజర్వేషన్లు బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.